అమ్మా మీరెందుకు వచ్చారు? పిలిస్తే నేనే వచ్చుండేదాన్ని కదా. ఒక విలువైన వస్తువు ఆశ్రమంలో మర్చిపోయావమ్మా, నీకిద్దామని వచ్చాను. మా అమ్మ నాకు ఇచ్చిన హారం. దీనికోసం నేనెంత వెతికానో. థ్యాంక్స్ అమ్మా. సరే, ఇక నేను వెళ్తానమ్మా. జాగ్రత్తమ్మా. మావయ్య చూసారా చూసారా, ఇది మా అమ్మ నాకు చిన్నప్పుడు ఇచ్చింది. ఇది మీ అమ్మ నీకిచ్చిందా? ఏమండి చూడండి, చిన్నప్పుడు మీరు వేసిన హారమే కదా. అవును, ఆహారమే. నువ్వే నా చెల్లెలు కూతురువా? నా మేనకోడలువా? ఇది నీ దగ్గరున్న హారం కదా? అది నాకు అర్థం కావడం లేదు. నా మేనకోడలు. దేవాంశ్, థ్యాంక్స్ రా. థ్యాంక్ యూ. నా మేనకోడల్ని నా షష్ఠి పూర్తికి కానుగ్గా ఇస్తానన్నావు, ఇచ్చావు. నాన్న, తను మీ మేనకోడలు కాదు. మీ నాన్న చిన్నప్పుడు వేసిన హారం ఉంది కదా, ఇంకా కాదంటావేంటి? హారం ఎవరి దగ్గరుంటే వాళ్ళు మేనకోడలైపోతారా? అది నా హారం అత్తయ్య. ఈ శ్రవంతి ఎలా తీసుకుంది? చాలు నీ నాటకాలు, చాలు నీ నాటకాలు, చాలు నీ నాటకాలు. ఇన్నాళ్ళు మా మేనకోడలు అని చెప్పి మమ్మల్ని మోసం చేస్తావా? మోసం చేస్తుంది శ్రవంతి అమ్మా. శ్రవంతి అత్తయ్య కూతురు కాదు, తను వేరే. వాళ్ళమ్మ కూడా ఇక్కడెక్కడ ఉంది. వాళ్ళు ఆడుకునే మాటలన్నీ రికార్డ్ చేశా. జానకి, నా ఫోన్ నీ దగ్గరుందా? లేదు బావా, మనం రికార్డ్ చేస్తున్న సంగతి తెలిసి ఫోన్ తీసుకుంది. ఏయ్, మర్యాదగా ఫోన్ ఇవ్వు. ఆపుతావా? 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 ఇదేదో చెప్పడం, నువ్వు శ్రవంతి మీద అరవటం
బాగా అలవాటైపోయింది. స్రవంతి మా మేనకోళ్ళని నేను చెప్తూనే ఉన్నాను. అది ఇప్పుడు రుజువైంది. ఇంకెవ్వరూ స్రవంతిని ఒక్క మాట అన్నా ఊరుకునేది లేదు. స్రవంతిని మరదలిగా ఒప్పుకోవడం దేవాంష్కి ఇష్టం లేదత్తయ్యా. ఏమండి, మీ మేనకోడలికి ఆస్తి ఇవ్వాలనుకున్నారు కదా, ఇవ్వండి. డాక్యుమెంట్స్ తెస్తారనుకున్నావా? లేదు, అసలు ట్విస్ట్ ఇప్పుడు మొదలవుతుంది. కౌసల్య, డాక్యుమెంట్స్ లేవు కౌసల్య. ఇప్పుడే అక్కడ పెట్టా. నువ్వేమైనా చూసావా? అదేంటండి? నేను చూశాను మావయ్య. ఇందాక జానకి మీ రూమ్ నుంచి ఏవో పేపర్స్ తీసుకెళ్లి తన గదిలో పెట్టుకుంది. అవి అవి ఆ డాక్యుమెంట్సే అనుకుంటా. అబద్ధం, అబద్ధం, నేనేం తీయలేదు. అవును, ఈ స్రవంతి అసలు మీ మేనకోడలే కాదు. ఆగిపోయావే, చెప్పు. పాపం జానకి బాగా సపోర్ట్ ఉంది గాని ఆధారాలు ఏమీ లేకుండా పోయాయి. అయినా ఒకసారి వైదేహి గది చూస్తే సరిపోతుంది కదా. ఆ డాక్యుమెంట్స్ నీ గదిలో దొరకాలి. ఇంకే సందేహం లేదు. ఆస్తి కోసం నువ్వు నాటకం ఆడినట్టే. వెళ్ళండి. అలాగే అత్తయ్య. రా స్రవంతి. అత్తయ్య, అత్తయ్య. అంజీ, 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 రే, అంజీ, రే, అంజీ, 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 లేరా? అంజీ, అంజీ, అయ్యో, రే, లేరా? అంజీ, అంజీ, రే, అంజీ, ఏమైందిరా? అంజీ, అంజీ, ఏమైంది? అంజీ, 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 లే, అంజీ, అంజీ, ఏమైంది అంజీ? రే, అంజీ, 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 లే అంజీ, 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 ఏమైందిరా? ఏమైంది అంజీ? అంజీ, లే అంజీ. అంజీ, 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 రే, అంజీ, అంజీ, హాస్పిటల్ తీసుకెళ్తాం పదండి. అంజీ, అంజీ, అంజీ. ఓ, బావా, ఓ, చనిపోయాడు బావా.
అంజీ అంజీ నీకేం కాదురా అంజీ నా అంజీకేం కాదు రే అంజీ 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 ప్లీజ్. గొడుగు దించు. మీకు ఎండగుంది బాబు. కాఫీ బాబు. రే అంజీ నీ ముంజ పగులుద్ది. నేను నా ఇందు కోసమే తెచ్చా. నువ్వు నోరు మూసుకుని ఇవ్వు. రే అంజీ శ్రవంతి గారిని ఏం చేద్దాం అబ్బాయి గారు? అంజీ అంజీ అంజీకేం కాదు అంజీకేం కాదు రే అంజీ అంజీ లేగు అంజీ అంజీ నీకేం కాదంజీ ప్లీజ్. ప్లీజ్ అంజీ రే డాక్యుమెంట్ రే అత్తయ్య పాపం అనవసరంగా అంజీని చంపేసింది జానకియే. నా మాట నేను చంపడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? అవును నువ్వే చంపావు. ఆస్తి డాక్యుమెంట్స్ తీసుకోవడం అంటూ చూసుంటాడు, అందుకే చంపేసి ఉంటుంది. లేదు లేదు నాకేం తెలీదు బావా, నాకేం తెలీదు బావా. నేనెందుకు అంజని చంపుతాను? నాకంతా తెలుసు జానకి. నోరు మీరా. ఇంత జరిగాక కూడా ఇంకా దాన్ని వెనకేసుకొస్తున్నావా? మీ చెల్లెలు సేఫ్. ఇంక నువ్వు రెచ్చిపోవచ్చు. పాపం అంజీ ఇంట్లో మనుషుల ఎంత కలిసిపోయాడో. ఆస్తి కోసం అనవసరంగా చంపేసింది. నోర్ముయ్ నోర్ముయ్. అంజీ మ్యాగీ మాట్లాడొద్దు, ఎవ్వరూ మాట్లాడొద్దు. ముందు నేను చెప్పేది వినండి. ఇది మీ మేనకోడలు అనుకుంటున్నారు కదా? కాదు, ఆ చంచల కూతురు.
ఏం మాట్లాడుతున్నావు? నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావేంటి? అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తుందా? నువ్వేమీ చేయలేవు. ఇప్పుడు నా చెల్లెలు నా దగ్గరే ఉంది. అంకుల్, నా చెల్లెల్ని కిడ్నాప్ చేసి చంపుతానని బెదిరించింది. నా నోరు మోయించింది ఈ చంచల. ఇప్పుడు ఆకాష్ గారు కాపాడారు. నిజం చెప్తున్నాను వినండి. ఈ చంచల, స్రవంతి తల్లి కూతుళ్ళు మీ ఆస్తి కోసమే ఇదంతా ప్లాన్ చేశారు. చెంచల, తను చెప్పేది నిజమా? లేదన్నయ్య, ఈ అమ్మాయి అబద్ధం చెప్తోంది. మ్యాగీ, అమ్మా మ్యాగీ, మ్యాగీ గారు, మ్యాగీ గారు, మ్యాగీ, మ్యాగీ గారు. ఏం లేదు, ఇదంతా కళ. అంజీ, రే అంజీ, అంజీ, రే అంజీ, 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 నేను ఇక్కడే ఉన్నా అంజీ. అంజీ, అంజీ, కళ్ళు తెరువు అంజీ. రే అంజీ, 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 దేవాంశ్, అంజీ. వాటర్. అంజీ, అంజీ, రే రే అంజీ. బాబు గారు, ఏమైందిరా నీకు? ఎవరా నీకు ఇలా చేసింది? చెంచల వల్ల. శ్రవంతి, వీళ్ళిద్దరే నన్ను చంపాలని చూశారు. ఎంత మోసం చేసావే! చివరికి నా ఇంట్లో మనిషి ప్రాణాలు కూడా తీయాలని చూస్తావా? నిన్ను ప్రాణాలతో వదలను.
కౌసల్య ఆగు. ఇలాంటి వాళ్ళను ఒక్క పోటుతో చంపేస్తే ఎలా? ప్రతి క్షణం నరకం అనుభవిస్తూ చచ్చేంత వరకు చస్తూ బతకాలి.